ఆశనిచ్చి కొత్త జీవితాన్ని ఆయన ప్రారంభింపజేశారు. మహిళలు స్వావలంబన దిశగా నడుస్తున్నారు, తమ కుటుంబాలను ఆదుకుంటూ ఉన్నారు. ఆయనకి గొప్ప ఆలోచన, మంచి సంకల్పం ఎన్నో జీవితాలను మార్చిన ఎప్పుడూ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. గట్టిగా చప్పట్లతో మనం కార్యక్రమానికి స్వాగతం పలుకుతాం. మీరు జన్మించిన ఈ నేల మీద మేము కూడా పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. శతశత నమస్సులు. జోహార్ కేసీ పుల్లయ్య గారు, జోహార్. గట్టిగా గట్టిగా చప్పట్లతో గట్టిగా పిల్లల్లో ఒక ఉత్సాహం ఉండాలి. ఎందుకంటే ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు. అనేక కార్యక్రమాలను మీరు చూస్తూ ఉంటారు, కానీ ఇది ఒక జీవితాలను మార్చేటటువంటి కార్యక్రమం. మీకు ఒక విషయం చెప్తాను. 11 సంవత్సరాల ప్రణాళికలో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ భారతదేశ జనాభాలో 1% మంచి వరకు చేరాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకెట్టుకోవాలి. భారతదేశంలో ప్రతి 100 మందిలో ఒకరికి కేసీ పుల్లయ్య ఫౌండేషన్ యొక్క కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి సుమారు వర్తించి నివాళులు కూడా చైర్మన్ శ్రీ రవికుమార్ గారికి మాజీ కోఆర్డినేటర్గా పనిచేశారు. అక్కడ దివ్యాంగులకు సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ క్లాసెస్, మెడికల్ క్యాంప్స్, జాబ్స్, ఉపకరణాలు, ఆపరేషన్స్, బ్యాంకులు రుణాలు ఇవన్నీ చేశారు. ప్రస్తుతం సమగ్ర శిక్ష కడప వారి సహకారంతో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్గా పనిచేస్తున్నారు. అక్కడ దివ్యాంగులను గుర్తించి తల్లిదండ్రులకు శిక్షణ కార్యక్రమాలు, వారికి ఉపకరణాలు అందిస్తూ ఎటువంటి తోడ్పాటు లేనటువంటి పిల్లల్ని ప్రగతి చారిటీస్లో చేర్పించి వారికి అద్భుతమైనటువంటి సేవల్ని అందజేస్తున్నారు. వారికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది అభినందిస్తూ వారిని సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ తన 13వ ఎడిషన్ ఫౌండర్స్ డేలో భాగంగా సోదరి పడుతున్నటువంటి ఏదో సమస్యల నుండి కాపాడడం కోసం గట్టిగా ఒకసారి చప్పట్లతో మనం అభినందించాలి. పంటలను ఆహార ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. గౌరవ ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ వంశీకృష్ణ గారు గట్టిగా ఒకసారి రైతుల సంక్షేమం కోసం అహరాహం శ్రమిస్తున్నటువంటి పెద్దలు వంశీకృష్ణ గారికి కేసీ పుల్లయ్య స్మారక హరితరత్న అవార్డుతో చేస్తున్నటువంటి కృషికి జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుతో వీరిని సత్కరించడం జరిగింది. గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అలాగే గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వీరిని అభినందించారు. గట్టిగా ఒకసారి మనం చప్పట్లతో ప్రభాకర్ రెడ్డి గారిని 13వ ఎడిషన్ ఫౌండర్స్ డేలో భాగంగా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఎంతో గర్వంగా భావిస్తుంది. గౌరవ ప్రభాకర్ రెడ్డి గారికి అనేక పురస్కారాలు వారికి అందాయి. అలంనేపల్లి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ 91లో, పద్మభూషణ్ 2004లో అందుకున్నారు. 2004లో ఫ్రాన్స్ ప్రభుత్వం వారికి చెవాలియర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటర్స్ బిరుదులు ప్రదానం చేసింది. సంగీత నాటక అకాడమీ అవార్డు, కళ్యమామణి అవార్డు, అనేక అవార్డులు వారికి వచ్చాయి. దీపా శిఖామణి ఫౌండేషన్ కూడా వారిని అభినందించడం జరిగింది. ఇన్ని అవార్డులు ఉన్నటువంటి వారిని ఈరోజు కేసీపీ ఫౌండేషన్ తన 13వ ఎడిషన్లో భాగంగా సత్కరించడం తన గౌరవంగా భావిస్తుంది. సత్మానాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి అలెన్మల్లి గారికి అభినందనలు తెలియజేస్తూ నృత్యానికి కొత్త దిశలను చూపించినటువంటి వారి నృత్యం ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించింది. వారికి గట్టిగా ఒకసారి ఎన్సీసీ క్యాడెట్ గౌరవ ఎన్ వెంకట స్వర్ణ అంటే వెంకట స్వర్ణ దీప బిఎస్సి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమీర ప్రత్యూష తర్వాత సమీర తర్వాత ప్రత్యూష చాను, అశ్విన్ సుహాని,
రెడీ సార్. ఎస్ మహబూబ్ సార్. రెడీ సార్. వేదిక మీద ఉన్నటువంటి అతిథి ప్రముఖులకు సత్కార కార్యక్రమం చిన్న సార్ ఏమో చిన్న పిల్లలు గట్టిగా ఒకసారి చప్పట్లతో శాసనసభ్యులు వారికి అభినందనలు తెలియజేయాలి. వరుసగా 5 సార్లు ఈ ప్రాంతం నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి వారు గట్టిగా చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతూ సీనియర్ శాసనసభ్యులు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం సోదరి కల్వ సుజాత గారు మన అభినందనలు తెలియజేద్దాం. సోదరి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ మారుతి ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం మన కార్యక్రమాలు గౌరవ మారుతి ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం మన కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు వారు ఇక్కడ రెడీ మేడం. రెడీ రెడీ 1 సెకండ్. స్టాఫ్ అందరికీ కూడా క్యాండీ బ్రో రెడీ మేడం. మేడం రెడీ రెడీ మేడం మేడం మేడం. సోదరులు అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ ఫౌండేషన్ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ అనేది ఈ అనిల్ గారి తండ్రి కేసీ పుల్లయ్య నాకు మంచి స్నేహితుడు. నేను రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాడు. మంచి పరిపాలన ఉండాలి పట్టణంలో అని మీరు ఉండండి అని చెప్పి నాకు ఆర్థికంగా సహాయం చేసి కూడా నన్ను నిలబెట్టడం జరిగింది. కాబట్టి అనిల్ కంటే ముందు వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లికి ఇస్తానమ్మా. ఈరోజు ఈ అనిల్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటే దీనికి కార్యక్రమం కేసీ పుల్లయ్య గారు కృష్ణగారమ్మ గారు వారి ఫౌండేషన్ ఇది. కేసీ పుల్లయ్య గారు నాకు మంచి మిత్రుడు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబంలో ఉండి వ్యవసాయం చేస్తానే ఆయన. కేసీ పుల్లయ్య గారు వ్యవసాయం చేసేవాడు కాలమాపురం దగ్గర. అటువంటి వ్యవసాయం చేసే పరిస్థితుల్లో అక్కడ కాలమాపురానికి సంబంధించిన కసేటి రామాంజనేయులు గారు మనకి పెళ్లి చేసుకున్న తర్వాత రామాంజనేయులు గారు రైస్ మిల్ ఉండేది. ఆ రైస్ మిల్ ద్వారా కూడా ప్రభుత్వంలోకి వచ్చి చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అదే మాదిరిగా అందరి మనిషి మిత్రులతో పుల్లయ్య గారు కేసీ పుల్లయ్య అంటే ఒక 10 నిమిషాలు ఆయనతో కూర్చుంటే నవ్వని వాడు ఉన్నాడు. అంత మనిషి గుర్తు వేసేవాడు. కూర్చొని నా దగ్గరికి వస్తే రకరకాల పల్లెల భాషతో మాట్లాడతాడు. పల్లెల భాషతో మాట్లాడి మమ్మల్ని విపరీతంగా నిలిచేవాడు. అటువంటి పుల్లయ్య గారు స్వర్గస్థులైనారు. ఆయన ఇంకా కొంతకాలం ఉండాల్సిన మంచి వ్యక్తి. అయినా కూడా ఆయన చేసిన ఫౌండేషన్ ఆయన కుమారులు దీనిని ఉన్నత స్థాయికి తీసుకొని చిన్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నారు. ఎందుకంటే పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా మా ఊరిలో మా తండ్రి గారు మా తల్లి ఇక్కడే ఉంటుంది కృష్ణగారమ్మ గారు. కాబట్టి ప్రభుత్వంలో పుల్లయ్య గారి ఫౌండేషన్ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే పుల్లయ్య గారి కుటుంబాలందరూ కూడా పొద్దుటూరు పట్టణంలో మనం ఉన్నాము, ఇప్పటికి కూడా ఉండడము. కాబట్టి పొద్దుటూరు పట్టణానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఇప్పుడు పుల్లయ్య అయితే ఏం ఆశించాడో ఆయన కంటే 100 రెట్లు వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సంతోషం. మన పొద్దుటూరు వ్యక్తి అంతా ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే మనస్ఫూర్తిగా పుల్లయ్య అనిల్ చూస్తే వాళ్ళ తల్లి గుర్తుకు వస్తూ అంటారు. కాబట్టి మంచి ఆర్థికంగా కొంత మనం ఎదిగినప్పటికీ కూడా మనం మంచి పనులు చేయాలా. మనం కూడా మామూలుగా సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినాం, ఉన్నత స్థాయికి చేరుకునే తర్వాత మనం మంచి పనులు చేయాలని ఒక ఆసుపత్రి నడిపిస్తున్నారు.
ప్రతి సంవత్సరం చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు. విద్యార్థులకు ఇస్తున్నారు, విద్యార్థులకు అందరికి ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనిల్ గారు చూపించారు. ఎక్కడ మన తెలంగాణలో గోదావరి కానీ మరి విజయవాడలో నందిగామ అక్కడ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు 5-6 చోట్ల నేను ముందు చూసిన దాని ప్రకారము 5-6 చోట్ల మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంత ఆర్థిక పరిస్థితిని భరిస్తూ ఏదైనా కూడా మనం దేవుడు ఇచ్చినాక మనము కొంత ఖర్చు పెట్టాలనే మంచి ఉద్దేశాన్ని ఆర్థికంగా దేవుడు ఇచ్చినాడు. అటువంటి మనస్సులు కూడా ఆయనకి ఇచ్చినారు వాళ్ళ కొడుకులందరూ కూడా. అయితే అనిల్ కుమార్ ఎవరైనా పని చేయాలనుకుంటే ఎవరు వాళ్ళ అన్నదమ్ములందరూ కూర్చొని మాట్లాడి ఒకటిగానే చేస్తారు. ఎక్కడ కూడా వాళ్ళకి అన్నదమ్ముల విభేదాలు లేవు. ప్రతి ఒక్కరూ మాట్లాడుకొని ఆలోచించి ముందుకు పోతుంటే మంచి పనులు చేసేదానిలో పూర్తిగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లి వాళ్ళందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. కాబట్టి కేసీ పుల్లయ్య గారు మంచి మిత్రుడు, నాకు బాగా అన్ని రకాల చేదోడు వాదోడు ఉండేవాడు. ఎప్పుడన్నా పని అయినప్పుడు ఆయన రమ్మంటే మేము పోయేవాళ్ళము. మేము వెళ్ళిన ఆఫీసులోకి ఆయన వచ్చేవాడు. వచ్చి ఏదో ఒక గంట సేపు కాలక్షేపానికి అందరూ కూడా మాట్లాడుకుంటే ఒక గంట సేపు అందరూ ఎంత నమ్మకమైనా నమ్మించేంత మంచి మనిషి. అటువంటి మనిషి మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు మనం 13వ సంస్కరణ దినాన్ని జరుపుకుంటూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ దేశాభివృద్ధి కార్యక్రమాలకు ఈ దేశాన్ని ముందుకు తీసుకునే కోసము విద్యార్థులు దేశంలో భవిష్యత్తు వాళ్ళని చదువుకునే రోజుల్లో ఎంత మంచి చదువులు చదువుకుంటే విద్యార్థులందరికీ నా సలహా, మీరందరూ ఎంత కష్టపడి చదువుకుంటే అంత ఉన్నత స్థానం గురించి చేరుకోగలరు. మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన భవిష్యత్ పరిస్థితి మీ చేతుల్లో ఉంది. మీ తల్లిదండ్రులందరూ కూడా మీ మీద కష్టపడి ఏదో ఒక రకంగా చదివిస్తే మా పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు. మాకందరికీ కుటుంబాలకు మాకందరికీ పిల్లలు తీసుకొని మంచి ఉన్నత స్థాయికి చేరుకొని మన కుటుంబం ఆర్థికంగా పైకి తీసుకుపోయేదానికి మా పిల్లలు మాకు ఉపయోగపడతారని ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మనందరినీ చదివిస్తున్నారు. ప్రత్యేకంగా పిల్లలందరూ మీరు బాగా వినండి. భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మిమ్మల్ని చదివించేటంత వరకు మీ తల్లిదండ్రులు మీకు అన్ని రకాల ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా మిమ్మల్ని చదివించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇచ్చినాం, మెరిట్ ఇచ్చినాం. ఇంకా స్కాలర్షిప్స్ రాని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వచ్చే సంవత్సరం మీరు కష్టపడి స్కాలర్షిప్ సంపాదించుకోవాలని ఉద్దేశంతో మీరు కష్టపడి పనిచేయండి. కాబట్టి భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది. మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో మీరు బాగా మంచి చదువు చదువుకోగలిగితే ఉద్యోగం అనేది మీ కాళ్ళ కాడ వచ్చి పడతారు. మీ కాళ్ళ దగ్గర వచ్చి పడతారు ఉద్యోగం. మెరిట్ కావాలి నాకు. అటువంటి మెరిట్ సంపాదించే పరిస్థితుల్లో మీరు పిల్లలందరూ కష్టపడండి, మంచి చదువు చదువుకోండి. ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా ఒక అగ్రగామి దేశంగా ఉండాలంటే భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మనం మీరు పేపర్లలో చూసినా లేదో దాదాపు 300 రోజులు మన ఆకాశంలో సునీత విలియం వాళ్ళిద్దరు కూడా దాదాపు సుమారు 249 రోజులు చంద్రుడి చుట్టూ ఉపగ్రహాల చుట్టూ తిరుగుతూ మొన్న దినము మనం అమెరికాలో రాష్ట్రంలో సముద్రంలో దిగినారు. అటువంటి పరిస్థితి మనకు ఉండాలనేది ఆలోచన చేయండి. మీరు భవిష్యత్తు మీరే. మీరంత కష్టపడతాను పెట్టారు. 300 రోజులు దగ్గర ఆహారం లేకుండా ఆహారాన్ని తీసుకుని పోయి దాంట్లో పర్యటన చేసి ఎప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉండబడినప్పటికీ దాంట్లో ప్రయాణం చేసి అన్ని సుఖవంతంగా మనము ల్యాండ్ అయినాం. కాబట్టి ఒకప్పుడు దేవుడు చంద్రబాబు దేవుడు అనుకుంటున్న పరిస్థితుల్లో ఉండబడింది మనందరికీ. ఇప్పుడు ఆ చంద్రబాబు మీదనే మనం మానవ సంచారం మొదలైంది. అమెరికా, రష్యా, చైనా ఇటువంటి దేశాలు కూడా చంద్రుడి దగ్గర పోయి ఏముందో అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి దేశంలో భవిష్యత్తు అంతా సైన్స్. ఈ స్పుత్నిక్లో ఎవరు నడిపించినారు, ఎక్కడ నడిపిస్తున్నారు? ఇప్పుడు బస్సులో మనం కూర్చుంటే డ్రైవింగ్ తిప్పుతాంటే ఇట్లా పోతాంటది. కానీ ఆ స్పుత్నిక్ నడిపేయడం కింది నుంచి నడిపించారు. 1000 కిలోమీటర్ల దూరం పైన రాకెట్లు కింది నుంచి నడిపిస్తున్నారు. చూడండి మానవుని తెలివితేటలు ఎంత ఎక్కువగా పెరిగిపోయాయనేది ఆలోచించండి. అనిల్ తండ్రి గారు కేసీ పుల్లయ్య గారు
మొట్టమొదటి పెద్ద ఆర్థిక పరిస్థితి కలిగిన వాడు కాదు. అయినప్పటికీ కూడా దానంలో ఉండింది ఆయనలో. ఎవరికైనా వస్తే అయాన్ని దానం పెడితే పోరాడి ఇచ్చేవాడు. అటువంటి దాన గుణం అనేది అది వంశపారంపర్యంగా కొడుకులు కూడా వచ్చింది. వాళ్ళ తల్లి కూడా చాలా మంచిది. అటువంటి ఇష్టమైన మా పుల్లయ్య కొడుకులు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా పెరిగి మన పొద్దుటూరుపట్నంలో ఒక ఉండబడిన వాళ్ళలో అందరికంటే కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించగలరా అని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఇంకా చేయాలని, మరొకటి ఇప్పుడు స్కాలర్షిప్లు పిల్లలకు అందించి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి ఉన్నత విద్యకు చేరుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనిల్ గారి కార్యక్రమం గత 12 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈరోజు కేసీపీలో ఎక్కడున్నారో కానీ మనం చేసే అన్ని కార్యక్రమాలు స్వచ్ఛం చేయడం చూస్తూ ఉంటారు. నా కొడుకులు మంచి పనులు చేస్తారని సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా భవిష్యత్తులో ఆర్థికంగా డబ్బులు ఉండబడినప్పటికీ 10 మందికి చేసే దానగుణం అనేది ఉండాలి. అది దానగుణం అనేది కేసీ పుల్లయ్య గారికి ఉండేది. ఆ దానగుణం వీళ్ళ కొడుకులు కలిగింది. ఇది మంచి పరిణామము. భవిష్యత్తులో దేవుడు వారిని ఇంకా మంచిగా చూడాలని, ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడాలని ఇటువంటి కార్యక్రమాలు పేదలకు, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యార్థులకు కూడా అందరికీ భవిష్యత్తును కూడా అందించి వీరి యొక్క దేశాభివృద్ధికి తోడ్పడుతూ మన ప్రభుత్వ పట్టణానికి ఎక్కువదిగమైన సేవలు అందించాలని కోరుకుంటూ మరి పుల్లయ్య సంక్షేమ 13వ సంవత్సరం సంవత్సరాన్ని మనం అందరం ఇక్కడ జరుపుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా ఎక్కడున్నాడో మనస్ఫూర్తిగా ప్రశ్న సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఎంతో ఘనంగా కేసీ పుల్లయ్య గారి 13వ వర్ధంతి మరియు మెమోరియల్ డేని పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరులో ఇంచుమించు 400 మందికి ఎడ్యుకేషన్ సపోర్టు, 4గురికి నేషనల్ అవార్డ్స్, 300 మంది పైచిలకు విద్యార్థులకి సర్టిఫికేట్స్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ సెరమనీ, అలాగే ఎంతోమంది అతిథులను గౌరవించుకోవడం, మాకు ఈ కేసీ పుల్లయ్య ఫౌండేషన్తో చేదోడు వాడగా ఉండే కాంట్రిబ్యూటర్స్, డోనర్స్, సపోర్టర్స్ అందరికీను ఈవెంట్ మనం చేసుకోవడానికి ఈరోజు ఈ ప్రొద్దుటూరు కొరపాటు రోడ్లో కేసీ పుల్లయ్య ఎస్టేట్ నందు ఇంత ఘనంగా ఇంచుమించు 2000 మంది పైచిలకు విద్యార్థులు, కేసీ పుల్లయ్య కుటుంబ అభిమానులు, ఫౌండేషన్ వాలంటీర్స్, ఫౌండేషన్ ట్రైనీస్ అందరు కలిసి ఇక్కడికి వచ్చి, మీడియా మిత్రులు అందరికీ వచ్చి ఎంతో ఘనంగా ఈరోజు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ కార్యక్రమాలను చేసిన కార్యక్రమాలను చూసి ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాలని అభినందించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ప్రొద్దుటూరులో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉంటూ దేశ విదేశాల్లో ఎన్నో పనులు చేస్తూ మాకొచ్చిన కొంచెం చిన్న ప్రాఫిట్స్లోంచి 2% వరకు ఉండే సిఎస్ఆర్ నిధులతో కాకుండా ఇంకా అదనంగా మేము వెచ్చించి మా సొంత ఊర్లో, అంటే మేము పుట్టి పెరిగి ఇక్కడ గ్రో అయిన ప్లేస్లో ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు స్థాపించిన ఈ ఫౌండేషన్లో ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలందరినీ నెమరేసుకుంటూ దానికి సంబంధించిన అందరినీ అభినందిస్తూ చేసే కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహించినందుకు గాను మా ప్రత్యేక ఆహ్వానితులు నంద్యాల వరదాల రెడ్డి గారు, కలెక్టర్ రిప్రజెంటేటివ్గా వచ్చిన డిఆర్ఓ గారు, తెలంగాణ ఆర్యవైశ్య మహిళా కార్పొరేషన్ చైర్మన్ కలో సుజాత గారు, మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మారుతి ప్రసాద్ గారు, మరియు ప్రణవ గ్రూప్ అధినేత రవికుమార్ గారు, ఎందరో మా కుటుంబ అభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషులు వచ్చి ఈరోజు మా నాన్నగారి శ్రద్ధాంజలి ఘటించి మా పిల్లల్ని ఆశీర్వదించి మమ్మల్ని కూడాను ఒక మంచి అభిమానంతో మంచి మనసు దీవించి ఈ గవర్గాన్ని దిగ్విజయం చేసేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీడియా మిత్రులందరూ ఎంతో సహకరించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జయప్రదం చేస్తారు. మా కేసీ పుల్లయ్య ఫౌండేషన్కి ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం కల్పించినటువంటి కేసీ పుల్లయ్య ఫౌండేషన్ గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చెల్ల సుధా మేడం గారు, అనిల్ సార్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను సెలెక్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు మరిన్ని నా ద్వారా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లాస్ట్ అనిల్ సార్ గారు ఒక మాట ఇచ్చారు సార్, ఏంటంటే మేము మా దగ్గర చదివే దివ్యాంగ చిన్నారులందరూ ఓన్లీ 10th క్లాస్ వరకే స్టడీస్ ఇస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళకి వొకేషనల్ అంటూ ఎటువంటిది సెంటర్స్ ఏమీ లేదనమాట.
సో సార్ ఏమన్నారు అంటే మన ప్రొద్దుటూరులోనే ఎవరికైనా సరే కుట్టు విషయం కానీ తర్వాత ఏదైనా ఫౌండేషన్ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఇక్కడే ఏర్పాటు చేసేసి మనకి ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఈ సభాముఖంగా సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.